శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్ము అని ఆయన అడిగాడు. మీకు అర్థమవుతుందా? నేను వెళ్ళి మళ్ళీ వస్తా, పర్మిషన్ ఇవ్వవా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? వెళ్ళుమన్నాడా? మరి చనిపోయింది ఎవరంట? ఫాదర్ చనిపోయాడు, కుమారుడు వచ్చి బోధకుడిని పర్మిషన్ అడుగుతున్నాడు. మా డాడీ చనిపోయాడంటే ఇప్పుడే వార్త వచ్చింది, మరి నేను వెళ్ళాలి కదా, ఇంట్లో పెద్దవాడిని కదా, బాధ్యతలు నా మీదనే ఉన్నాయి కదా, నేను వెళ్ళాలి కదా, మా బంధువులు కదా, మా సొంత వారు కదా, మేము వెళ్ళాలి కదా. మీరు అర్థమవుతుందా? దేవుడి వాక్యం అర్థం చేసుకుంటే ఎవరు కూడా కదలడానికి కూడా ఇక్కడ నుంచి ఇష్టపడరు. దేవుడి మనసు బాగా అర్థం చేసుకోండి. ఇంత కీలకమైన సిచ్యువేషన్ లో యేసు వద్దు అంటున్నాడు అంటే అసలు నిజంగా ఎంత విలువిచ్చాడండి దేవుడికి యేసు. నీకెందుకు లేదు ఆలోచన? దేవుడు అంటే బైబిల్ చదువు ముట్టగానే చదవనివ్వకుండా వాడు అడ్డుపడుతున్నాడంటే వాడు ఏం చేశాడు? ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఇష్టం రావట్లేదంటే అర్థం ఏంటి? వాడు నిన్ను ఆవహించాడు. గుర్తెరగాలి.